ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ఆ సభలో ప్రజలకిచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది. నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూశాం. అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది, మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిది అనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి. ఉదయం మాట ఇచ్చిండు, సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు. సరే, విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనే లేదు, మేము ప్రాజెక్టులు చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను. మీరు నిజంగా అప్పచెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది? కేఆర్ఎంబి మీటింగ్లు 2 మీటింగ్లు అయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 జనవరి 2024 తేదీ నాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్. ఆ మినిట్సే చదువుతూ ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా ఎలా అప్పచెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఒక్క నెల రోజుల్లోగా